ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో అఖిల భారత ప్రగతి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్కడ భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మడి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు జీవన భృతిపై డిసెంబర్ 2న చెలో కలెక్టరేట్ ముట్టడికి వ్యవసాయ కార్మికులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ యంత్రాలు ఎక్కువగా వాడటం వల్ల వ్యవసాయ కూలీలకు పనులు లేక కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. కూలీలు వలసలు వెళ్లడం వల్ల కుటుంబాల్లోని పిల్లలకు కనీస విద్య కూడా ఘోరంగా మారిందని, విద్యా వైద్యం కూడా భారంగా మారిందని, కనీసం కుటుంబం బతకాలంటే నెలకు 26,000 రూపాయలు అవసరం అవుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూలీలు భిక్షం ఎత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు నెలకు 2,016 రూపాయల జీవనభృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో ఇంకా ఎప్పుడు దరిద్రాన్ని రూపుమాపుతారు అనే దాని మీదనే ఇవాళ వ్యవసాయ కూలీలకు వచ్చేటటువంటి జీవన భృతి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 2,000 రూపాయలు మేము జీవన భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినటువంటిది. గెలిచిన తర్వాత ఇవాళ జీవన భృతిని మర్చిపోయినటువంటిది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. రేపు డిసెంబర్ 7వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. ఇంతవరకు అమలు చేయట్లేదు. వ్యవసాయ కార్మికులుగా గుర్తించి కనీస వేతన చట్టం ప్రకారం రోజుకి ఉపాధి హామీ పనిచేసే కార్మికులందరూ కూడా 600 రూపాయలు ఇవ్వాలా. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలా. ఎప్పుడో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇండ్లు ఇవాళ శిథిల వ్యవస్థలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటి స్థానంలో కూడా ఇవాళ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కేంద్రంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఉపాధి లేక ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉంది. వాళ్ళు అక్కడ చనిపోతే కూడా అధికారికంగా లెక్కలు కూడా చెప్పలే. కొన్ని లక్షల మంది కరోనా టైంలో చనిపోయినటువంటిది ఉంది. అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ కార్మికుల మీద ఒక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ అన్నిటి కోసం ఈ నెల 28వ తారీఖున తిరుమలాయపాలెం తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2వ తారీఖున ఖమ్మం కలెక్టర్ కార్యాలయం